కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు సంజయ్ రాయ్ తరపున కోర్టులో వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. కేసు ఎంతటి తీవ్రమైనదైనా సరే పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా ముఖ్యమే. దీన్ని పరిగణలోకి తీసుకునే ఇటీవల కోర్టు లీగల్ ఎయిడ్కు సిఫార్సులు చేసింది. దీంతో సంజయ్ రాయ్ కోసం వాదించే బాధ్యతలను కోల్కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్కు అప్పగించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 52 కవిత లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యురాలు. సాధారణంగా కేసు విచారణ కోసం ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నవారి కోసం వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ వారికి న్యాయపరమైన సాయం చేస్తుంటుంది. అలా సంజయ్ రాయ్ కేసు కవిత చేతికొచ్చింది. తాజా కేసులోనూ నిందితుడి తరపున ఇటీవల ఆమె సెల్దా కోర్టులో వాదనలు వినిపించారు. సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి వివరించారు. గతంలో ముంబై పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్, నిర్భయ సామూహిక అత్యాచార ఘటనలో నిందితుల తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు కూడా కోర్టు వారికి ఇలా న్యాయవాదుల్ని ఏర్పాటు చేసింది.